నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం గాలిగోపురం ఎదురు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో ఉన్నాం. ఇక్కడ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య విభాగ కార్మికులు, ప్రత్యేకించి మహిళా కార్మికులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో ఈరోజు 350 మంది మహిళా కార్మికులకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, అలాగే కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ కామినేని హాస్పిటల్, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులు వచ్చి మహిళా పారిశుధ్య కార్మికులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో మహిళా కార్మికులు, పారిశుధ్య విభాగ మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. బీపీ, షుగర్, అలాగే కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం ఏర్పాటులో మన మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎంటీఎంసీ కమిషనర్ ఈ వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. తరచూ మహిళా పారిశుధ్య కార్మికులకు తలెత్తే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో భాగంగా వారిలో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించేలా పారిశుధ్య మహిళా విభాగ కార్మికులకు పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన అన్ని రకాల మందులు, అలాగే మెరుగైన వైద్య సేవలు కూడా సిఫార్సులు చేయిస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులు తమ స్పందనలు కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించగలరు. నమస్కారం. మాకు సారు, మా పేరు శౌరమ్మ. మాకు సారు మున్సిపాలిటీలో, మున్సిపాలిటీలో పని, చెత్త పని. అదే పారిశుద్ధ్య కార్మికులు 2-3 సంవత్సరాల నుంచి, 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సారోళ్ళు, కమిషనర్ గారు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గారు టాబ్లెట్లు మాకు ఆరోగ్యం బాగుండాలని మాకు అన్ని చూపిస్తున్నారు. సారోళ్ళు, మంత్రి గారు, లోకేష్ బాబు గారు, కమిషనర్ సార్ వాళ్ళందరూ మాకు టాబ్లెట్లు, నొప్పులకి, కాళ్ళ నొప్పులకి, చేతులకి ఏం కావాలంటే అది మాకు ఇస్తున్నారు. సారోళ్ళు మాకు అన్ని ఆరోగ్యాలు చూపిస్తున్నారు. మాకు ఎప్పటికప్పుడు మమ్మల్ని హెల్త్ ప్రాబ్లం చూస్తున్నారు. మా గురించి చెత్త కార్మికులు సార్ మున్సిపాలిటీ వాళ్ళకి బాగా చూపిస్తున్నారు సార్ వాళ్ళు. నా పేరు నంద్యాల సుజాత. ఎర్బాలంలో చేస్తాను సార్. నేను నాకు హాస్పిటల్కి ఒంట్లో బాగోలేక సారు, మున్సిపాలిటీ కమిషనర్ గారు, లోకేష్ గారు, మిగతా సార్లు మొత్తం మా హెల్త్ గురించి బాగా కేర్ తీసుకొని బాగా చూస్తున్నారు సార్. మాకు ఇక్కడ బ్లడ్ పరీక్ష, బీపీ, షుగర్ అన్ని పరీక్షలు చేశారు సార్. మాకు మందులు కూడా ఇచ్చారు. కళ్ళవి కూడా బాగా చూశారు సార్. కళ్ళ డాక్టర్ వచ్చి కళ్ళ డాక్టర్ అవన్నీ చూస్తున్నారు సార్. మాకు మందులు కూడా బాగా ఇచ్చారు సార్. మాకు ఎప్పటికప్పుడు లోకేష్ గారు, ఎమ్మెల్యే గారు మాకు అన్ని సక్రమంగా చూస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్యాంపు పెట్టి మాకు బాగా చూస్తున్నారు సార్. అందరికీ నమస్కారము. ఈరోజు మా యొక్క మహిళా పారిశుధ్య కార్మికులకి మనము హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ మన మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం కోసము మహిళ అయితే ఆ కార్మికురాలు మన యొక్క పారిశుధ్యము, పట్టణ యొక్క ఆరోగ్యం అనేది వారిపైన ఆధారపడి ఉంటే వారి ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత మనకి ఉంది, నగరపాలక సంస్థకి అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మైగ్రేన్ అని, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం లోపం, ఈ 2 ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని ప్రతి ఒక్కరికి డిఫాల్ట్గా అయితే మాత్రం ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. దీంతో పాటుగా ఐ చెకప్ చేయటము, అదేవిధంగా హార్ట్ చెకప్ కూడా పెట్టాము. ముఖ్యంగా కార్మికుల యొక్క మనము స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ మంగళగిరి 2.0 నడుపుకుంటున్నాము. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ 2026 కూడా
రాబోతుంది. ఈ నేపథ్యంలో మనము కేవలము నగరం యొక్క పారిశుధ్యానికి ఏమేం కార్యక్రమాలు చేస్తున్నాము అనేదే కాకుండా, ఆ యొక్క కార్మికులకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది కూడా ముఖ్యమేను. కాబట్టి వారికి హ్మ్, ఈ యొక్క హెల్త్ క్యాంప్స్, అదే విధంగా వాళ్ళకి సంబంధించి ఏమైనా కన్జర్వెన్సీ ఆర్టికల్స్ ఇట్లాంటివి ఇవ్వటము, ఈ కార్యక్రమాలన్నీ కూడా దీంతో పాటుగా టేకప్ చేస్తున్నాము. అంతేకాకుండా అందరికీ తెలియజేసేదేంటంటే, స్వచ్ఛ మంగళగిరి 2.0 జరుగుతూ ఉంది. దీంట్లో అందరూ ముందుకొచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. మన ఎన్‌జీఓలు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్క ఎన్‌జీఓ ఒక్కొక్క రోజు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాల్గొన్నా గూడా, ఇది ఒక అవేర్‌నెస్. ప్రజల్లో ఒక విషయాన్ని మనం 4 సార్లు చెప్పుకుంటూ, ఇలా మన మన నగరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలువల్లో కానీ, బజారుల్లో కానీ, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకూడదు. ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. హోమ్ కంపోస్టింగు, ఇళ్లల్లో గ్రీనరీ పెంచుకోవాలి. హోమ్ కంపోస్ట్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని కొన్ని చేంజెస్ రావటంతోటి అది నగరం యొక్క రూపు అంతా మారిద్ది. కాబట్టి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పేసేసి కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో కమిషనర్ ఆదేశాల మేరకు మన ఈఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో, అలాగే కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మన పబ్లిక్ హెల్త్ వర్కర్లు, ఉమెన్ వర్కర్లు అందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయించడం జరుగుతుంది. దీనిలో మన వర్కర్లందరూ కూడా ప్రతిరోజు కూడా చెత్తా చెదారంతో అట్లా పనిచేయడం వల్ల అనేక రోగాలకి అట్రాక్ట్ అవుతారు. అందుకొరకు ప్రతి వర్కర్ని కూడా ఈ రోజున ఉమెన్స్ డే సందర్భంగా స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వర్కరు వచ్చి వారికి ఎకో టెస్టు, ఐ టెస్టు, అలాగే జనరల్ టెస్టు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని చెప్పుకోవడం, అలాగే క్రానిక్ డిసీజెస్ ఏవైతే బీపీ, షుగరు ఇవి మానిటరింగ్ చేయడానికి కూడా ప్రతి రెగ్యులర్గా కూడా వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇవ్వడం, అలాగే మినరల్ ట్యాబ్లెట్, మన కాల్షియము, ఐరన్ ట్యాబ్లెట్ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా చాలా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పెంపొందించి ఇంకా అవుట్పుట్ ఇవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి మేము ఈఎస్ఐ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.